ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక కథ ఇది. ఒకప్పుడు రక్తం కోసం తిరిగిన క్రూరుడు. మీ కోపం, మీ ఆలోచనలు, మీ జీవితం అన్నీ మారిపోతాయి. అది ఒక గాఢమైన అడవి. పగలు కూడా అక్కడ చీకటిగా ఉండేది. ఆ అడవిలోకి వెళ్ళడానికి గ్రామస్తులు భయపడేవారు. ఎందుకంటే అక్కడ ఒక పేరు వినగానే గుండె దడదడ కొట్టుకునే మనిషి ఉండేవాడు. ఆయన పేరే అంగుళీమాల. అతను సాధారణ దొంగ కాదు. అతను హంతకుడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది ప్రాణాలు తీసినవాడు. అతడు చంపిన ప్రతి మనిషి వేలిని కట్ చేసి వాటిని మాలలా కట్టి మెడలో వేసుకునేవాడు. అందుకే అతనికి అంగుళీమాల అనే పేరు వచ్చింది. ఆ అడవిలోకి ఎవరైనా వెళ్తే వాళ్ళు తిరిగి రావడం లేదు. వాళ్ళ ప్రాణాలు అక్కడే ముగిసిపోతున్నాయి. గ్రామస్తులు రాజు దగ్గరికి వెళ్ళి దయచేసి ఈ రాక్షసుని చంపండి అని వేడుకున్నారు. కానీ ఎవరూ అతన్ని పట్టుకోలేకపోయారు. కానీ అతను ఎలా అయ్యాడు? అతను పుట్టుకతో చెడ్డవాడు కాదు. అతను ఒక మంచి విద్యార్థి, తెలివైనవాడు, గురువులకి ఇష్టమైనవాడు. కానీ ఒకరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అతని గురువు ఈర్ష్యతో. అతన్ని నాశనం చేయాలని అనుకున్నాడు. అతనికి ఒక క్రూరమైన పని చెప్పాడు. నువ్వు 1000 మంది మనుషుల్ని చంపి వారి వేలిని తెచ్చి నాకు ఇవ్వాలి అని. మొదట అంగుళీమాల అంగీకరించలేదు. కానీ గురువు మాటలు అతని మనసులో విషంలా మారాయి. అతను నమ్మాడు ఇది ఒక గొప్ప సాధన అని. అలా అతను అడవిలోకి వెళ్ళి హత్యలు మొదలుపెట్టాడు. ఒక్కొక్కరిగా మనుషులను చంపుతూ అతని మనసు కూడా చీకటిగా మారిపోయింది. అంగుళీమాల పేరు వినగానే పిల్లలు కూడా ఏడ్చేవారు. ప్రజలు అడవికి దగ్గర కూడా వెళ్ళేవారు కాదు. రాజ్యం మొత్తం భయంతో వణికిపోయేది. అప్పుడు ఒక వార్త వచ్చింది. ఒక మహానుభావుడు, ఒక జ్ఞాని, ఒక సాధువు ఆ అడవిలోకి వెళ్ళబోతున్నాడు. ఆయన ఎవరో కాదు, గౌతమ బుద్ధుడు. బుద్ధుడు ఆ అడవిలోకి నడుస్తూ వెళ్తున్నాడు. అతను చూసిన గ్రామస్తులు ఆపడానికి ప్రయత్నించారు. అక్కడికి వెళ్ళొద్దు, అంగుళీమాల చంపేస్తాడు అని చెప్పారు. కానీ బుద్ధుడు నవ్వుతూ శాంతంగా ముందుకు నడిచాడు. అతని అడుగులో భయం లేదు, అతని కళ్ళల్లో కరుణ ఉంది. అంగుళీమాల దూరం నుంచి బుద్ధుని చూశాడు. ఎంత ధైర్యంగా తన వైపు నడుస్తున్న వ్యక్తిని అతను ఎప్పుడూ చూడలేదు. అతను కోపంతో బుద్ధుని చంపడానికి పరిగెత్తాడు. కానీ ఆశ్చర్యం, అతను ఎంత వేగంగా పరిగెత్తినా బుద్ధుని చేరుకోలేకపోయాడు. బుద్ధుడు మాత్రం నెమ్మదిగా నడుస్తున్నాడు. చివరికి అంగుళీమాల అరిచాడు, ఆగు ఆగు ఆగు. అప్పుడు బుద్ధుడు తిరిగి చూసి అన్నాడు, నేను ఎప్పటికే ఆగిపోయాను, నువ్వే ఆగలేదు. ఆ మాట విన్న వెంటనే అంగుళీమాల షాక్ అయ్యాడు. ఏమిటిది? నేను పరిగెత్తున్నాను, ఇతను నడుస్తున్నాడు, అయినా నేను చేరుకోలేకపోతున్నాను. అంగుళీమాల అడిగాడు, మీరు ఏమంటున్నారు? బుద్ధుడు ప్రశాంతంగా చెప్పాడు, నేను హింసను వదిలేశాను, కోపాన్ని వదిలేశాను, అందుకే నేను ఆగిపోయాను. కానీ నువ్వు ఇంకా హింసలోనే ఉన్నావు, కోపంలోనే ఉన్నావు, అందుకే నువ్వు ఆగలేదు. ఆ మాటలు అంగుళీమాల గుండెల్లో గట్టిగా తాకాయి. అతని చేతిలో రక్తం ఉంది, అతని జీవితంలో పాపం ఉంది. అతను ఒక్కసారిగా తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. తాను చేసిన తప్పులు, చంపిన మనుషులు, వారి కుటుంబాలు. అతని కళ్ళలో నీళ్లు వచ్చాయి. అంగుళీమాల బుద్ధుని ముందు మోకాలపై పడిపోయాడు. నన్ను కాపాడండి, నన్ను మార్చండి. నేను చేసిన పాపాలకు శిక్ష పడుతుందని నాకు తెలుసు, కానీ నేను ఇక ఇలా జీవించలేను. బుద్ధుడు అతను చూసి కోపంతో కాదు, దయతో చూశాడు. ప్రతి మనిషి మారగలడు అని అన్నాడు. అతన్ని తన శిష్యుడిగా తీసుకున్నాడు. అలా ఒక హంతకుడు ఒక సాధువుగా మారిపోయాడు. గ్రామస్తులు మొదట నమ్మలేదు. ఇంతమంది ప్రాణాలు తీసినవాడు ఇలా ఎలా మారతాడు? అతన్ని రాళ్లతో కొట్టారు, అవమానించారు. కానీ అంగుళీమాల ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను తన పాపాలకు ఇది ఫలితం అని అంగీకరించాడు. కొన్ని రోజులు, కొన్ని నెలలు అంగుళీమాల పూర్తిగా మారిపోయాడు. అతని మనసు ప్రశాంతమైంది. అతను ఇక హింస చేయలేదు. ప్రజలు కూడా అతన్ని మార్పుని అర్థం చేసుకున్నారు. ఈ కథ మనకు చెప్పేది, మనిషి ఎంత చెడ్డవాడైనా అతను మారగలడు. కోపం, అహంకారం, హింస ఇవి మనుషుల్ని నాశనం చేస్తాయి. కానీ ఒక నిజం తెలుసుకుంటే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా కోపంతో తప్పు నిర్ణయం తీసుకున్నారా? ఎవరైనా బాధ పెట్టారా? అది మీ జీవితానికి ముప్పు కాదు. అంగుళీమాల లాంటి వాడే మారగలిగితే మీరు ఎందుకు కాదు? ఈ కథ మీకు నచ్చితే, మీ జీవితంలో మార్పు తీసుకురావాలి అనుకుంటే, ఇలాంటి మరిన్ని జీవితం మార్చే కథల కోసం ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ స్నేహితులకి షేర్ చేయండి. మీ జీవితం మారే ప్రయాణం ఇక్కడి నుండే మొదలవుతుంది. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.